నేను మీ నాగచంద్రుడు సనపుల సీనియర్ న్యాయవాది. దత్తత రద్దు అవుతుందా? ఆస్తి వస్తుందా? ఒక కేసులో విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి తన సోదరుడి కుమారుడిని దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకున్నప్పుడు ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. అతను చనిపోయాక అతని యొక్క భార్య ఏమంటుంది అంటే, మేము అతన్ని అడాప్షన్ తీసుకోలేదు, ఆ దత్తత చెల్లుబాటు కాదు అని మాట మార్చింది. సో ఇలాంటి సందర్భాల్లో అడాప్షన్ అనేది చెల్లుబాటు కాకుండా పోతుందా అంటే, మిత్రులారా, మన దేశంలో హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ చట్టం అమల్లో ఉంది. ఈ చట్ట ప్రకారం అడాప్షన్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కావాలనే నిబంధన ఏమీ లేదు. అడాప్షన్ అనేది భార్యాభర్తలు ఇద్దరు ఒక అంగీకారానికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల యొక్క అంగీకారంతో 15 సంవత్సరాల లోపు పిల్లలను ఈ తల్లిదండ్రులు అడాప్షన్ తీసుకోవచ్చు. అడాప్షన్ తీసుకున్నప్పుడు సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక హోమం కార్యక్రమం నిర్వహించి, ఇంతకుముందు నేను చెప్పే కేసులో తండ్రి ఏం చేశాడు అంటే, ఫలానా వ్యక్తిని నేను అడాప్షన్ తీసుకున్నాను అన్నట్లు నిర్ధారణ కావడానికి ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి సర్వీస్ రికార్డులో అడాప్షన్ సో పర్సన్ అని చెప్పి అతని యొక్క సర్వీస్ రికార్డుల్లో రాసుకున్నాడు. దానిని బేస్ చేసుకొని అతను ఈ అడాప్టెడ్ సన్ ఎవరైతే ఉన్నారో అతను ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకున్నాడు. అయినా కూడా ఆ తల్లి మేము అడాప్షన్ తీసుకోలేదు అని చెప్తుంది. కానీ హిందూ అడాప్షన్ అనేది రద్దు కాదు. ఒక్కసారి అడాప్షన్ తీసుకున్నట్లు రుజువైతే ఆ అడాప్షన్ రద్దు చేయడం అసాధ్యం.